నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు. దేవుడి మీద భక్తితోటి పూజ చేస్తారు కదా, అది ఇంపార్టెంటా లేకపోతే దేవుడిని ఆ స్థితిని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్? అట్లా అనిపించడానికి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని నాకు ఇంతకుముందు ఏదో చూసినా. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లోపల మనం వచ్చిన టైంకి హారతి ఇస్తున్నారు. హారతి ఇస్తుంటే అక్కడ ఇప్పుడు యూజువల్గా ఏమైందంటే జనాలందరూ అక్కడ చుట్టూ గట్టిగా అక్కడ నిల్చొని ఉన్నారు. హారతి ఇచ్చా సౌండ్ చేసి ఆ శంఖముద అంతా అయిన తర్వాత ఆయన పట్టుకొని బయటకు వచ్చే టైంకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి ఆ తాడు పైకి లేపుకొని వెళ్ళిపోయాను హారతి కోసం ఫాస్ట్గా. వెళ్ళిపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. హారతి తీసి పక్కన పెట్టి మీరు అందరూ అట్లా తిరిగి లైన్లో రండి, ఇట్లా వస్తే ఏందనుకున్నారు, ఇది పద్ధతి వస్తే ఇస్తా లేకపోతే లేదు అని సీరియస్ అన్నాడు. అనేసరికి కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి లైన్లో నిలిచినారు, కొంతమంది పక్కకు వచ్చారు. నేను ఇక అక్కడ కొంతసేపు ఉండి ఇటు వస్తుంటే ఒక ఆయన ముందు నడుస్తూ నేను ఎందుకే గుళ్ళకి వస్తే దేవుళ్ళకి దండం పెట్టుకోవాలంట, ఇంట్లో దేవుడు లేడా, దేవుని పెట్టుకోరాదా, ఇక్కడ ఏంది వీళ్ళు ఇట్లా తిట్టడం ఏంది అనుకుంటే ఆయన ఫ్రస్ట్రేట్ అవుతూ వెళ్తాం. మీరు విన్నారు కదా. సో అది చూసినప్పుడు నాకు అంటే మనం అర్థం చేసుకోవాలన్నా లేకపోతే ఇట్లా జస్ట్ పూజించి ఆరాధన తీసుకొని మొక్కి వరలుతో అయిపోతుందా ఇట్లా కాన్సెప్ట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఒక చిన్న హ్యాబిట్, అలవాటు ఏది గుడికి రావడము, 3 హారతి దక్షిణాలు చేయడం, పూజారికి దక్షిణ చేయడం అంతా ఒక అలవాటుగా జరుగుతుంది. కానీ ఆ అలవాటులో ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇది చేస్తే నాకు దేవుడు ఏదో చేస్తాడు, మంచి చేస్తాడు అని ఇంటెన్షనే కదా. దాంతో మళ్ళీ వస్తాడు అంతే, మళ్ళీ అడుగుతా ఉంటాడు. ఆ తర్వాత ఇంకెవరో చెప్తే దీనికంటే మంచి టెంపుల్ ఉందంటే మళ్ళీ అక్కడ పవర్ఫుల్, అక్కడ పోతే కోరుకుంటే తీరుతాడు. ఓవరాల్గా ఏం తెలుస్తుందంటే ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, దేవుడు నీకు మార్గాన్ని ఇవ్వగలడు కానీ నడవాల్సింది నీవే. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడో చెప్పారు గూటం పెట్టే మాటలు. సో ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై గాడ్. నీకు దేవుడు నీకు రాళ్ళు ఊలి అందజేస్తాడు, శిల్పం చెక్కాల్సింది నీవే. ముడిసరుకు మాత్రం ఇస్తాడు దేవుడు, మిగతా తన చేతులు ఉంది. తనికెళ్ళ బరిన ఒక మంచి పాట రాసి మధ్యమవతిలో కంపోజ్ చేశాడు. ఈ మధ్య నేను కూడా ఆయనకు గిఫ్ట్గా పంపాను. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు. ఇక్కడి నుంచి ఏదైనా రాసుకోవచ్చు. చక్కగా రాయగలడు, రాసింది గొప్పగా పాడగలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు అని చెప్పి అన్నీ ఇవ్వగలడు. తనకు నచ్చకపోతే నిన్ను నీ కన్ను మూయగలడు అంటే ఆ ఇచ్చేది తనే, లాగేసుకున్నది తనే. అట్లా ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. సో ఇప్పుడు శివుడు అనేది మన భారతీయ తత్వంలో నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ని మన వాళ్ళు దైవాలుగా గుర్తించి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చారంటే. ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ అంటే ఏంటి? పుట్టుక మరణం అంటే స్థితి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వినాశనం అవుతుంది. అంటే ఏది ఎల్లకాలం ఉండిపోవట్లేదు. దానికి అది ప్రకృతిలో చెట్టు పుడుతుంది, మరణిస్తుంది, బుద్ధ ప్రాయం అంటుంది. ఒక అల పుడుతుంది, మరణిస్తుంది. ఒక కొడుకు పుట్టాడు, మరణించాడు. నువ్వు సరిగ్గా ఒక లాంగ్ షాట్లో ఒక 1 year కెమెరా పెట్టి చూస్తే మనుషులు వచ్చారు పోయారు. ఇందులో ఒక 50 ఏళ్ళ తర్వాత అందరూ పీకే ఉంటారు, కానీ మనుషులు వస్తున్నారు పోతున్నారు. ఎట్లయితే అలలు పుడుతుంది. ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ కి మన క్వాలిటీస్ ని గుర్తించి వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చి దాన్ని శివుడు అని చెప్పారు. అంటే ఎట్లా రావడం పోవడం శివుడు అన్న కదా, అంటే ఆ తత్వాన్ని శివుడు అన్నారు. అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. తర్వాత శివుడు అన్నది విరోధాభాషానికి ప్రత్యేకంగా చెప్పారనమాట. ఎట్లా? శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానాలు ఉంటాడు. అందరు శ్మశానం పోవాలంటే భయపడతారు. అందుకే నువ్వు చివరిగా చేరుకోవాల్సిన మధ్యలో ఇదే డాడీ అని అక్కడే ఉన్నాడు శివుడు. తర్వాత అందరూ బంగారం రాసుకున్నారు, మేకప్ రాసుకున్నారు. శివుడు ఏం రాసుకుంటాడు? బూడిద. ఈ బూడిదకి ఏమైనా విలువ ఉందా? అత్యంత విలువలేని దానికి శివుడు తన ఆభరణంగా మార్చుకున్నాడు. దాన్ని మనం పెట్టుకుంటున్నాం. అంటే ఏ విలువ లేని దానికి ఒక విలువ ఉంది చూడు అని చెప్తాడు. అదే శివుడు ఎక్కడ ఉంటాడు? కైలాసంలో ఉంటాడు. కైలాసం అంటే ఎట్లుంటుంది? మంచు ఉంటుంది. మంచు అంటే ఏంది? పిచ్చ చలి ఉంటుంది, కానీ శివుడు బట్టలు వేసుకోడు. విరోధ భాష్యం అంటే కాంట్రడిక్టరీ. ఆ తర్వాత అత్యంత విషపూరితమైంది పాము. ఎక్కడ పెట్టుకున్నాడు? దాన్ని మెడలో పెట్టుకున్నాడు. విరోధ భాష ప్రత్యేక ఇట్లా ఇట్లా పక్కన మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ధమరుకాన్ని పెట్టుకున్నాడు. ఒక సింగిల్ నోట్ డమ్ 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 అంటున్నాడు. అదేంది? మన హృదయ స్పందనకు ప్రత్యేక. రకరకాల శబ్దాలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ 50 ఏళ్ళగా లబ్ డబ్బే కదా. సో క్లియర్, మామూలుగా క్లియర్ ఉంది. అదే 3 మళ్ళీ ఆ త్రిశూలానికి ఉన్న 3 కూడా ట్రినిటీ, సత్యం శివం సుందరం,
ఇట్లాంటిది ఏదో దానికి ప్రతీకాత్మకంగా చెప్పారు. దానికే డమరుకం. డమరుకం అంటే చిన్న హెచ్చరిక, ఎనీ టైమ్ యూ కెన్ డై. ఎగ్జాంపుల్, ఒకడు మరణిస్తున్నాడు, జుగుడుగుడుగుడుగుడుగు అని వచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడు, గొడవల్లో పడి టయాన్ని ఎందుకు బర్బాద్ చేసుకుంటున్నావు? ఎనీ టైమ్ యూ కెన్ డై, హ్యాపీగా ఉండు. దాని అర్థం అదే, డమరుకం. అది ఇప్పుడు ఎక్కడ డమరుకం ఎందుకు కొడతారు? హెచ్చరిక. అది నిన్ను అలర్ట్ చేయడానికి ఊరికి. ఇప్పుడు డమరుకం ఇందా కూడా కొట్టిను హారతి ఇచ్చేటప్పుడు. ఖచ్చితంగా హారతి ఇచ్చేటప్పుడు డమరుకం కొడితే ఇప్పుడు మీరు ఏదన్నా కొట్టొచ్చు కదా. డమరుకం కరెక్టే. మీరు చెప్తే ఈ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది రకరకాల హెచ్చరిక. ఉదాహరణకు ఒకడు టీవీ చూస్తా ఉన్నాడు, డమరుకం దేవుళ్ళు అంటే హెచ్చరిక. ఎంతసేపు అలర్ట్నెస్ ఇవ్వడానికి అది పెట్టిన మీరు చెప్తున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి అది తెలుసా? అది తెలియదు. ఇప్పుడు నేను చెప్పేవి నీకు తెలుసా? అట్లా నాకు తెలియదు. షేర్ చేస్తున్నావంటే నువ్వేదో అడిగావని కాదు, నేను ఆల్రెడీ అర్థం చేసుకుని నేను రిలాక్స్ అయిపోయినా. శివతత్వం అంటే విరోధాభాష్యాల కలయిక. శివం అన్నది అంటే జీవితంలో ఏదైతే జరగొద్దు అనుకుంటామో అది జరుగుతుంది, ఏదైతే జరగాలనుకుంటావో అది జరగదు, ఏదైతే శాశ్వతం అనుకుంటావో అది అశాశ్వతంగా ఉంది, ఏదైతే అక్కర్లేదు అనుకుంటావో అది శాశ్వతంగా ఉంది, ఏదైతే అస్సలు డబ్బులు సంబంధం లేదో ప్రాపంచిక సంబంధం అది నిన్ను బతికిస్తుంది, ఏదైతే నిన్ను ప్రాపంచిక విషయాలతో మునిగిపోయిందో అది నేను చంపేస్తుంది, ఏదైతే డెవలప్మెంట్ అంటుందో అది కూల్చేస్తుంది, ఏదైతే ఏ డెవలప్మెంట్ లేని కనిపిస్తుందో అది చాలా బాగుంది. అంత విరోధాభాష్యం ఉన్నది. అట్లా శివతత్వం అంటే నీలో ఉన్న విరోధాభాష్యాన్ని గమనించు. సో ప్రకృతి తత్వాన్నే పట్టుకో. శివుడు ప్రకృతి యొక్క తత్వం. అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే చెప్పారో ఇదంతా ప్రకృతి తత్వానికి. ఇప్పుడు సృష్టి లయ స్థితి, సృష్టి స్థితి లయ. లయ అంటే వినాశనము కూడా. అట్లా శివుడు వినాశనానికి ప్రతీక, బ్రహ్మ సృష్టికి ప్రతీక. అంటే ఒకటి ఇప్పటి పుడతారు, చిన్న పిల్లాడు పుడతాడు, మంచిగా నవ్వుతాడు, ఒక చిన్న మొక్క వచ్చింది వీళ్ళ పొలంలో, బాగుంది. అక్కడ ఎందుకు డెత్తులు తీసుకురావడం? సో ఆ సృష్టి కార్యక్రమం అతను చూసుకున్నాడు. స్థితి అంటే విష్ణువు చూసుకుంటాడు, స్టేబుల్. ఇప్పుడు భూమి తిరుగుతూ ఉండాలి, నువ్వు ఆరోగ్యం మంచి భోజనం చేస్తున్నా, స్థితిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నావు. కానీ శివుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఎంత చేసినా నువ్వు నా దగ్గర రావాల్సిందే, అమ్మ పళ్ళు కొద్దిగా. మళ్ళీ వీళ్ళందరికీ ప్రతీకాత్మకంగా మళ్ళీ అమ్మవారిని పెట్టి. అంటే ఇవన్నీ మీరు చెప్పిన సింబాలిక్ గా మనిషి అర్థం చేసుకోవడం. అంటే ఏదో ఒక తత్వానికి ఒకవేళ ఆకారం ఉంటే అది శివాకారమైంది, ఆ శివాకారం లోపల నిరాకారం ఉంది. ఇప్పుడు 1000 స్తంభాల గుడి అంటే అది నంబర్ 1000 అని కాదు, అది ప్రతీకకు అంటే ఎక్కువ అని చెప్పడానికి చెప్పారు కదా. ప్రతీక. అట్లనే ఇప్పటిదాకా మీరు ఇప్పుడు చెప్పిన ఈ దేవుడి కాంటెక్స్ట్ కూడా అన్ని ఇట్లా అర్థం చేసుకుంటే నీవే శివుడు అని తెలుస్తుంది. అదే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని కూడా ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు, ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు అంటే నువ్వు ఆ దేవుడు అని చెప్పగానే నీకు ఆ లక్షణాలు గుర్తు రావాలి. ఇంకొక గొప్ప విషయం, కోరికలు కాదు ఏ కోరుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఇంత అద్భుతమైన ఆకారం ఉండి శివలింగానికి ఏ నిరాకారానికి అత్యంత దగ్గర ఉంది శివాకారం. జస్ట్ ఆల్మోస్ట్ సంస్కరించబడిన రాయి కొంత సంస్కరిస్తే శివలింగం అయిపోయింది. అట్లా సమస్త ప్రకృతి అంతా శివమయమే చూడు. అట్లా మనోళ్ళు సింబాలిక్గా చెప్పారు. కానీ మనం ఏ విషయాన్ని 2 రకాలుగా మార్చుకోవచ్చు. ఒకటి అలవాటుగా, ఒకటి అవేర్నెస్గా. అలవాటుగా మార్చుకుంటే సాంప్రదాయం, జస్ట్ వెళ్ళావా టెంపుల్కి, శనివారం టెంపుల్కి వెళ్ళాలి పదా, ఎందుకు వెళ్తావో నీకన్నా అవసరం పిల్లలకి చెప్పవు. నాకు టెంపుల్కి వెళ్తే హాయిగా ఉంటుంది. ఎందుకు హాయిగా ఉంటుంది? ఆ హాయి అన్ని చోట్ల ఉందని ఎందుకు గుర్తించావు? అది నీకు అనవసరం. నాకు శివుడి సమక్షంలో ఉంది, ప్రశాంతంగా ఉంది. అరే ప్రశాంతత ఇంట్లో ఎందుకు లేదు? ఎంక్వైరీ. అదే అవేర్నెస్ అంటే ఎక్కడ ఈ శివుడి దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఏదైతే భావన కలిగిందో అది అన్ని చోట్ల ఉంది అని గుర్తించడంతో సర్వం శివమయం, కల్విదం బ్రహ్మం అని ఒకటి ఉంటుంది. అదే దాన్ని గుర్తిస్తే నువ్వే అన్ని చోట్ల శివతత్వమే. అందుకే మన పూర్వీకులు కూడా ఇసుకతో శివలింగం చేశారు, మంచుతో శివలింగం చేశారు, రకరకాల ఆకారాలతో చెక్కతో శివలింగం చేశారు. ప్రతిదీ అది అది అన్నిటికీ అంగీకారం, సర్వాంగీకారం. అందుకని ఇప్పుడు శివుడిని చూడాలా లేకపోతే పూజ చేయాలంటే అన్న శివతత్వాన్ని అర్థం చేసుకో. ఏంది ఇప్పుడు నీ కంటికి కనిపిస్తున్నదంతా నిజంగా లేదు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ తిరుగుతున్నారు కదా, వీళ్ళంతా లేరు. అంటే ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు మీరు? నిజంగా లేరు, వాళ్ళు కనబడుతున్నారు, లేరు. దే ఆర్ గోయింగ్ టు డై. పోయేది లేనట్టే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఐస్ గడ్డ ఉంది, కరిగిపోతుంది. ఇదంతా ఐస్ గడ్డలు కావా? చూడు, రోజంతా కరిగిపోతుంది. అట్లా. సో మూలం నుండి అర్థం చేసుకుంటే
ఆ మూలాన్ని అర్థం చేసుకుంటే రిలాక్స్ అయిపోయి రిలాక్స్ అవ్వడానికి కానీ అది ఏమున్నది బతుకుంటూ పోతే అట్లా ఇప్పుడు ఆధ్యాత్మికతను వెర్రిగా అర్థం చేసుకుంటే వాడు నిష్క్రియాపరుడు అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ సరిగ్గా అర్థం చేసుకుంటే అరే ఇలాగూ పోక తప్పదు కాబట్టి పొయ్యిలోపు క్లీన్ చేద్దాం పారా, అది అరే పొయ్యిలోపు చెట్టుకు నీళ్ళు పోయి మీరు అక్కడ వరకే చెప్పి ఆగితే ఇంకేమున్నది. కొందరు అడిగారు ఈ ప్రశ్న, నేను చెప్పిన నన్ను చూడు, నాలో నిష్క్రియాపడత్వం ఎక్కడుంది? చెప్తున్న వాడే ఒక రకరకాల క్రియలు కర్తాభావాలు లేకుండా చేస్తున్నప్పుడు నీవు వెర్రిగా అర్థం చేసుకొని రీసెర్చ్ చెప్పినంటే ఎట్లా? నేను విగ్రహారాధనకు అగేనెస్ట్ కాదు, విగ్రహాన్ని ఆరాధించు, కానీ ఆరాధన దగ్గరే ఆగిపో. అదే ఆగిపోకు, ఎందుకని అర్థం చేసుకో. ఆకారాన్ని పట్టుకొని నువ్వు నిరాకారం వైపు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒక ఆకారాన్ని చూసి మనసు నిలబడ్డది, ఇప్పుడు ఏది లేకున్నా మనసు నిలబడ్డది అనుకో, అయిపోయింది. అద్భుతం అనమాట. అంటే విషయం నుంచి నిర్విషయం వైపు. కరెక్టే. అంటే ఎక్కడెక్కడ చూస్తే నిలబడింది మనస్సు, ఇప్పుడు ఆ నంది దిక్కు చూస్తే నిలబడ్డది. ఇప్పుడు అక్కడ చూస్తే నిలబడతా అంటే నువ్వు అక్కడ ఇరుక్కుపోయినావు. అట్లా కాకుండా ఆ ఏది ఉన్నా లేకుండా నిలబడ్డానికి కారణభూతమైంది ఏది అని గుర్తిస్తే ఇప్పుడు నందితో పని లేదు. ఇంకా ఇటు చూసినా నిలబడ్డది, ఇటు చూసి నిలబడ్డది, ఇటు చూసి నిలబడి అన్ని చోట్ల అదే ఉంది అని గుర్తించి అలాగే నందిని వదిలేసడం కాదు, అట్లా ఎక్కడెక్కడో చూసి మళ్ళీ నంది దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు నీమకరళి బాబా లైఫ్ చూస్తే ఆయన సంవత్సరంలో ఒకసారి అద్భుతంగా ఆంజనేయ స్వామి పూజ చేసేవాడు. అంత ఆశ్చర్యపోయేంత, అంటే దానికి చందనం మూసి ఆయన చందనం రాసుకొని అట్లా అయిపోయి ఆంజనేయ స్వామి దండకం చదివి అసలు అన్నం తినకుండా అట్లా మొత్తం అట్లా విభూతి రాసుకొని అట్లా కూర్చో, అంటే కంప్లీట్గా మళ్ళీ సంవత్సరం వరకు అసలు టెంపుల్ చూడు కాదంట. వాళ్ళు నిరాకారాన్ని చూశారు, అయినా సరే ఆకారాన్ని వాళ్ళు విస్మరించలేదు, దాన్ని కించపరచలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అదే దారి, మిగతా వాళ్ళందరికీ అదే దారి. అంటే వాళ్ళ స్థితి నీకు అర్థమైంది చెప్పి అది పీక పడేస్తాం అనుకో, నీవు నిరాకార స్థితిని నువ్వు దర్శించగలుగుతావు. వాళ్ళకి ఎక్కడ అంటే నువ్వు ఎవరు చూపిస్తావు? మిగతా వాళ్ళ స్థితికి రాలేదు, అందుకని నువ్వు అది మిగతా వాళ్ళ స్థితికి వస్తలేరు కదా. ఇప్పుడు అది మనకు సంబంధం లేదు, చెప్పడం వరకే మన పని. అంటే ఏది చింతగా మార్చుకోవద్దు. అంటే ఏది మనకి ఏమంటారు, మన మనస్సు నిలబడడానికి ఆలోచనగా దేన్ని మార్చదు. నీకు నిగ్రహం రావడానికే విగ్రహం అని అమ్మ చెప్పింది, అంటే మనసు నిలవడానికే విగ్రహం అని చెప్పింది. ఎందుకు విగ్రహం అని అనుకుంటలేదు కదా, ఫస్ట్ ఆ థాట్ లేదు. విగ్రహం ఉన్నది నా కోరికలు తీర్చడానికి. ఆంతరంగిక విషయాల గురించి చర్చించే వాళ్ళ సంఖ్య 0.001% కూడా ఉండదు. మిగతా విషయాలు ఆంతరంగిక విషయాలు అంటే ప్రశాంతత, ఆనందం, నాకు కావాలని అనేవాడు ఎవడు, నాకు డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, అక్కడే అయిపోతుంది లైఫ్. అందుకని మనం చేసే చర్చ 0.00001% కూడా రిలవెంట్ కాదు. అట్లా అదే ఇప్పుడు నువ్వు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు త్వరలో విడిపోతారు, ఏదో చెప్పావు అనుకో, ఏమో చూస్తారు. ఇప్పుడు నిరాకరణ ఆడేదో మాట్లాడతారు గుట్టంగాడు మనకి. సరిగ్గా వినేవాడికి లిబరేషన్ అనమాట. ఈ విల్ బి అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్. అందుకని ఎవడన్నా శివుణ్ణి చూస్తాడా లేకపోతే ఆరాధిస్తాడా అని కాదు, ప్రకృతి యొక్క మూలతత్వానికి ఒక ఆకారం గనక ఇస్తే అది శివతత్వం. దైవం అంటే ప్రకృతి స్థితులు. లుక్ ఎట్ ద నేచర్. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు ఏదో చెప్తుంది మనకు, ఒక పిట్ట ఏదో చెప్తుందో, చేప ఏదో చెప్తుంది. అన్నీ మరణిస్తున్నాయి, అన్నీ పుడుతున్నాయి. సో దానికి కారణభూతమైన ఒక సైకిల్ చూసినవా, ఆ సైకిల్ ఎవరు అన్న దానికి ఒక రూపం ఇస్తుంది శివతత్వం. అన్ని విరోధాభాష్యాలు. టవర్ పువ్వు ఎక్కడ పుడుతుంది? బురదలకి వెళ్ళి పుడుతుంది. మంచి నీళ్ళు వేసి చచ్చిపోతుంది. అట్లా మనిషి తింటున్నాడు, మనిషి తింటున్న దాంట్లోనే ఇప్పుడు అలెన్ వాట్స్ చెప్తాడు, ఒక గొట్టం మనిషి. ఒకసారి ఆ గొట్టం అని చెప్పింది నాకు 5 రోజులు దమాకరమైంది. నన్ను నేను ఎప్పుడు ఇట్లా కడుపుసుకుని నేను గొట్టంలానే కనిపిస్తున్నా. అప్పుడే గొట్టంగానే తెలిసింది నాకు. అంటే పైన గొట్టంలో ఫుడ్ వేస్తుందో కింది గొట్టంకెళ్ళి వస్తుంది. లిటరల్గా చెప్తే నాకు 5-6 రోజులు గొట్టంలాగానే కనిపిస్తున్నాను నేను. అసలు ఒక్కడు గొట్టంగానిలా కనిపిస్తున్నాను. అక్కడి నుంచి వచ్చింది పరమ పూజ్య కౌనిక గొట్టం మహారాజ్. గొట్టం అంటే గొట్టం అని కాదు, రియల్ గా మనిషి అంటే గొట్టమే. లిటరల్ గా గొట్టమే నువ్వు. ఇది జస్ట్ గొట్టము, పైన వేస్తున్నావు, కింద వెళ్ళిపోతుంది, మధ్యలో ఏదో డ్రామా నడుస్తుంది అంతే. అందుకే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కుండ బద్దలు కూడా చెప్పారు, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ డైయింగ్. అది అర్థం చేసుకుంటే లివింగ్ బాగుంటుంది. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్తో కలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది ఎవరు నమ్మాల్సిన అవసరం లే, మీరే ఆలోచించుకోండి. జీవితం అంతా విరోధాభాష్యాల మయం అన్నది మాత్రం సత్యం. అందులో ఆక్సిమోరాన్, పారాడాక్సికల్ అండ్ ఆక్సిమోరానిక్ అండ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్. Thank you. Bye.